నాకు చాలా మంది వచ్చి చెప్తుంటారండి క్లయింట్స్, మ్యామ్ మాకు ఏజ్ పెరిగింది, షేప్లో అందుకే లేము అన్నది. బట్ అలాగేం ఉండదు. సైన్స్ చెప్తుంది మనకి మసల్ లాస్ ఎప్పుడైతే అవుతుందో షేప్లెస్ అయిపోతాం. సో మనం ఏంటంటే ఏజ్ని బ్లేమ్ చేయొద్దు. మెయిన్ ఎక్కడంటే తప్పుగా తినడం, న్యూట్రియం డెఫిషియన్సీ ఉన్నా, ఇన్యాక్టివ్ ఉన్నా, ఇవి రీజన్స్. ఇవి తిను జంతువులు చేస్తుంది మాకు న్యూట్రిషన్ గురించి చెప్తుంది అనుకుంటున్నారేమో. ఇంట్లో జంక్ అయినా హెల్దీయే, అండ్ ఫెస్టివల్ ఆ టైంలోని మనం తినొచ్చు. అండ్ షేప్లో ఉండాలంటే ఏదో డైటింగ్ చేయడమా, కడుపు మార్చుకోవడమా, స్టార్వేషన్ అన్నది అసలు కాదు. రైట్ న్యూట్రిషన్ తోటి హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయితే మీ బాడీ స్టార్ట్ షేపింగ్ ఇట్ సెల్ఫ్. సో సైంటిఫికలీ ఇట్స్ ప్రూవెన్ అనమాట. ఏంటంటే మనకు కావాలి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్, హైడ్రేషన్, మూవ్మెంట్. చాలా ఇంపార్టెంట్ అండి మూవ్మెంట్. సో ఇవి అండ్ విత్ దాట్ స్లీప్, గుడ్ క్వాలిటీ స్లీప్ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ షేప్లోకి వస్తుంది. బికాజ్ మన ఒక ఎవ్రీ సెల్ మన బాడీలోని మన మాట వింటుంది. ఆటోమేటిక్గా మీరు మంచి ఫిజిక్ వస్తారు. అండ్ దిస్ ఇస్ వాట్ అండి, ఏజ్కి, ఫిట్నెస్కి, షేప్కి సంబంధం లేదు. సో మనకి జంతువులు చేయాలన్నా కావాలి స్ట్రెంగ్త్. ఇది ఎంత గట్టిగా ఉందంటే దీనికి కూడా స్ట్రెంగ్త్ కావాలి. సో అనుకోవద్దు స్ట్రెంగ్త్ అంటే ఓన్లీ బాడీ బిల్డర్స్కి అని చెప్పి. ఈవెన్ హౌస్ వైఫ్స్